ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. 2009 డిసెంబర్ 9 రాత్రి 11:30 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై అంతా ఎదురు చూస్తున్నారు. శాంతియుత పందాలో సర్వ రాష్ట్రాన్ని సాధించిన ఆ క్షణం మరో భారత స్వాతంత్ర సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చింది. ప్రకటించిన తెలంగాణను ఏర్పాటు చేయకుంటే పరిస్థితి ఊహించలేనంతగా చేజారుతుందని, ఉద్యమం మరో రూపు తీసుకుంటే కేంద్రం కూడా తట్టుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కేంద్రానికి అర్థమయ్యేలా తమ కార్యాచరణ ఉధృతం చేశారు. మరిన్ని విషయాల కోసం పాషం యాదగిరి గారితో ఉన్నారు బ్యూరో చీఫ్ సుధీర్. ఫేస్ టు ఫేస్. చిదంబరం ప్రకటన తర్వాత ఆ రోజు ఢిల్లీలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ప్రకటన చేయటానికి గల అసలు కారణాలేంటి? మనతో పాటు సీనియర్ పాత్రికేయులు పాషం యాదగిరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రోజు. ఆ రోజు కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం రాత్రి 11 గంటల తర్వాత అనూహ్యంగా మీడియా ముందుకు రావటం, తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న వార్త ఒక్కసారిగా తెలంగాణ ప్రజలలో ఊపిరి పోసిందని అనుకోవాలి. అసలు ప్రకటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి ఢిల్లీలో వాస్తవిక పరిస్థితులు ఏమిటి? మీ మాటల్లో కొంచెం. తెలంగాణ దోపిడీకి గురవుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు. 52 నుంచి పోరాటం, నాన్ ముల్కీ పోరాటం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే, అంటే తెలంగాణ ఆంధ్రను రెండింటిని మెర్జ్ చేయక ముందు నుంచే తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తారు. అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం 1860లో ఆంధ్రలో జరగలేదు. హైదరాబాద్ దాటితే దిగువన దక్షిణాదిలో లేదు. పెద్ద పోరాటం 1860లో 1000 మంది గోండ్రులను ఉరిదీసినారు, 300 మంది 400 మంది రోహిల్లాలను ఉరిదీసినారు ఒక్క నిర్మల్లో, 1000 ఊడల మరికి. అట్లాగే హైదరాబాద్లో తుర్రెబాస్ ఖాన్ అంటాము, తుర్రెబాస్ ఖాన్ పెద్ద పోరాటం, చిదా ఖాన్ పెద్ద పోరాటం, మహమ్మద్, ఇట్లా పెద్ద పెద్ద పోరాటాలు వాళ్ళందరూ 1860లో ఉరిదీసినారు. అంత పెద్ద పోరాటాలు ఇక్కడే జరిగినాయి. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, రజాకారులు బ్రిటిష్ వాళ్ళు కలిసి చేసిన అరాచకాల మీద కొన్ని వేల మంది చచ్చిపోయినారు. పెద్ద పోరాటం. అటువంటి పోరాటం ఎక్కడ జరగలేదని చెప్పి ప్రొఫెసర్ సునీల్ పురుషోత్తం అని ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ అమెరికాలో, ఆయన మొత్తం ఆర్మీ వాళ్ళ రచనలన్నీ బయటికి తీసి అద్భుతమైనవి రాసినాడు. ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అంత పెద్ద పోరాటాలు జరిగినాయి తెలంగాణలో, ఇంకెక్కడ జరగలేదు. ఎందుకంటే ఎంత దోపిడీ, ఎంత అణచివేత ఉంటే అంత తీవ్రంగా ప్రతిఘటన ఉంటుంది. అవును, మీరు ఎంత బలంగా బంతిని గోడ కొడితే అంత బలంగా వెనక్కి వచ్చేస్తుంది. అది జరిగింది. అయితే అది గ్రహించకుండా ఆంధ్ర పరిపాలకులు మళ్ళీ తెలంగాణను ఆగం చేసినారు. ఏం చేసినారంటే 80% గోదావరి తెలంగాణలో బారుతుంటే, 70% కృష్ణా తెలంగాణలో బారుతుంటే ఇక్కడ సంపదనంతా దోచుకొని పోయినారు. ఎందుకంటే అసెంబ్లీలో ఏముంటాయి, అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి తలకాయ ఉండదు, చేతులే ఉంటాయి, ఆలోచనలు ఉండవు, పొట్ట తెలియదు, కడుపు సంగతి తెలియదు, చేతులే ఉంటాయి. అందరూ దోపిడి దొంగలే ఉంటారు. సో వాళ్ళే 2/3 ఆంధ్ర, 1/3 తెలంగాణ. తెలంగాణ సఫర్స్ ఇర్రివర్సిబుల్ మైనారిటీ, ఆంధ్ర ఎంజాయ్స్ ఇర్రివర్సిబుల్ మెజారిటీ. ఇట్లా కలపడమే తప్పు. రెండింటిని కలిపేటప్పుడు ఢిల్లీలో కూర్చున్న తెలివి లేని వాళ్ళు తెలంగాణ అసెంబ్లీలో రిజల్యూషన్ ఏమైనా పెట్టినారా? పెట్టలేదు కదా. ఆంధ్రాలో పెడతారు. ఎందుకంటే మీకు కర్నూలు ఏమీ లేదు, దిక్కు లేదు, అక్కడ పిచ్చగాల్లాగా ఉన్నారు మీరు గుడారాల్లో. రాజధాని గుడారాల్లో ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్లో అన్ని వస్తువులు, పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, సెక్రటేరియట్ ఉంది, అక్కడేమి లేదు. తర్వాత నదులు ఉన్నాయి, అక్కడేమి లేవు. పెన్నా తప్ప ఏముంది, రాయలసీమలో ఏం లేదు. అందుకని ఏంటంటే ఇక్కడ రావాలనుకున్నారు. అనుకున్నప్పుడు నువ్వు తెలంగాణలో ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేయాలి? బుద్ధున్న ఢిల్లీలో ఉంటే వాళ్ళకి మెదడే ఉండదు, ఏ పార్టీ అయినా. అవతల ఏమవుతుందో తెలియదు. వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, మేము కలవడానికి సిద్ధమే అని. చేసినారా? అది రూల్, అది చేయలేదు. కానీ తెలంగాణ ఆంధ్ర విడదీసేప్పుడు మాత్రం అటువంటి రెజల్యూషన్ చేయాలి అన్నారు, అసెంబ్లీ చేయాలి అన్నారు. మరి అది అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ రెడీగా ఉంది. తెలంగాణ సపరేట్ చేయండి, ఆంధ్రాని సపరేట్ చేయండి. బుద్ధి ఉందా? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు బుద్ధే లేదు. ఎంత పెద్ద పోరాటం జరిగినాయి తెలంగాణలో. మళ్ళీ తెలంగాణ సపరేట్ చేయాలని చెప్పి 95 నుంచి జరిగింది కదా. ఏం చేసినారు ఆంధ్ర పాలకులు? బుద్ధి ఉందా వాళ్ళకు? అడిగిన వాళ్ళందరూ చంపేసినారు. అన్ని పరిశ్రమలు మూసేసినారు కదా. ఆంధ్రలో పరిశ్రమలు లేవు, నిజాం పెట్టిన పరిశ్రమలే తెలంగాణలో. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూర్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్మిల్, రాంజామిల్, నిజాం షుగర్స్, సిర్పూర్కా అన్ని మూసి పారేసినారు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఆదేశించి చంద్రబాబు నాయుడు అమలు చేసినాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ కార్మికుల పోరాటాలు, కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చిన 18 మందిని చంపించినారు కదా గద్దర్తో సహా. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినారు, బెల్లెలతని చంపినారు, ఇక్కడి సిద్ధులు, ముక్క కరుణాకరు, శ్రీరాములు యాదవ్ ఎంతమంది చంపించినారు? బుద్ధుంది వాళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి తెలుసా? చంద్రబాబు నాయుడు అన్నీ చేసినాడు కదా. దొంగ పనులన్నీ చేసినప్పుడు ఇంకా ఉద్ధృతమైంది పోరాటం.
చాలా ఉధృతమైంది. అప్పుడు అన్ని సివిల్ సంఘాలు, సివిల్ సొసైటీ అంతా కలిసి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చినారు, కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చినారు. కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నది. ఇక్కడ కేశవరావు లాంటి వాళ్ళు, డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఇది పోరాటాలు చేయాలి, పోరాటాలు తీవ్రమవుతున్నాయి, అందుకని ఒప్పించాలంటే అందరు పోయి ఒప్పించినారు. ఢిల్లీలో అది జరిగింది. అయితే 2009లో ఈ పోరాటాలను చూసి 2009 డిసెంబర్ 9 ఆ రోజు చిదంబరం పార్లమెంట్లో ప్రకటన చేసినాడు. మేము అందరిని సంప్రదించినాము, అందరూ ఒప్పుకుంటున్నారు, అందుకని తెలంగాణ ఫామ్ చేస్తాము అని డిసెంబర్ 9, 2009లో ప్రకటన చేసినాడు. ఆ ప్రకటన చేస్తే ఏమైందంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్లమెంట్లో లీడర్, పార్లమెంట్ పార్టీ లీడర్, ఆయన అపోజ్ చేసినాడు గట్టిగా. లగడపాటి రాజగోపాల్, వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన టీడీపీ, ఆయన వీళ్ళందరూ చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చినారు. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ అది గొడవ పెట్టినాడు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్, ఆంధ్ర వాళ్ళంతా కోల్పోయిపోయినారు, తెలంగాణ వాళ్ళంతా కోల్పోయినారు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగా పోరాటానికి సిద్ధంగానే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళే గట్టిగా, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే గట్టిగా, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాళ్ళు గట్టిగా నిల్చున్నారు. అంజన్ కుమార్ కూడా పెద్ద పోరాటం కదా. అయితే అది అయినాక ఏమైందంటే అది పెట్టేసరికి 14 రోజులు, మళ్ళీ 23 తారీఖు డిసెంబర్ 23, 2009 డిసెంబర్ 23 అంటే 14 రోజులే చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత ఒత్తిడి వచ్చేసరికి మళ్ళీ లొంగిపోయినాడు చిదంబరం. లొంగిపోయి మేము అందరినీ కన్సల్ట్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, చర్చలు చేస్తున్నాము, దాన్ని బట్టి మేము ప్రకటిస్తామని ఆపేసినాడు. మళ్ళీ ఆపేసినందువల్ల ఏమైందంటే మళ్ళీ హింస చెలరేగింది. అంటే ఢిల్లీలో చిదంబరంకి ఏమైనా, చిదంబర రహస్యం ఇదే, చిదంబరంకు తెలిసి ఉండాలి ఏమవుతుందని. ఇంత పెద్ద పోరాటాలు జరిగినాయి, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, అనేక మంది చచ్చిపోయినరు. బ్రహ్మానంద రెడ్డి అనే నరరూప రాక్షసుడు, 60 కోరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు వాడు. ఐ వాంట్ డెడ్ బాడీస్ అని 369 మందిని చంపిన కిరాతకుడు వాడు. అట్లాంటిది జరిగితే పెద్ద జనం రెచ్చిపోయినారు కదా. అది 1969లో జరిగింది. అటువంటి దుర్మార్గులు కదా. చంద్రబాబు నాయుడు పరిశ్రమ మూసేస్తాడు, బ్రహ్మానంద రెడ్డి మనుషులను చంపుతాడు. అటువంటి బొమ్మ హైదరాబాద్ ఇంకా ఉంటుంది సిగ్గు లేకుండా. బుద్ధి ఉండాలి గవర్నమెంట్, తీసి పారేయాలి, చెప్పుల దండ వేయాలి. మేము చెప్తాం తెలంగాణ వాళ్ళకు, బ్రహ్మానంద రెడ్డి విగ్రహానికి చెప్పుల దండ వేయండి, లేదా టార్ రుద్దండి అని చెప్పాలి. అయితే ఇంత పెద్ద పోరాటం జరిగితే అప్పుడు వెనక్కి తీసుకున్నాడు చిదంబరం. ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, ఎందుకు ఆపినాడు? బుద్ధి ఉండాలి కదా. దానివల్ల ఎంతమంది అయింది. మళ్ళీ 2003లో చిదంబరము అప్పుడేమో హోమ్ మినిస్టర్గా ప్రకటన చేసి మళ్ళీ హోమ్ మినిస్టర్గా ఆపేసితే 4000 మంది చచ్చిపోయినారు. బుద్ధుందా, సిగ్గుందా? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు 4000 మంది చచ్చిపోతే 2003లో అయ్యో క్షమించండి నన్ను, నా ప్రకటన వల్ల వెనక్కి తీసుకోవడం వల్ల నా ప్రకటనను ఇంతమంది చచ్చిపోయినారు, క్షమించండి అన్నాడు. మరి కేసీఆర్ చేసిండొచ్చు, కేసీఆర్ మీద జనానికి నమ్మకం లేదు. ఇంతమంది చచ్చిపోయారంటే అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు కేసీఆర్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ మీద నమ్మకం లేదు, రాజకీయ పార్టీలు ఎవరి మీద నమ్మకం లేదు. వాళ్ళందరినీ చెత్తబుట్లో పడేసినారు, మూసి మురికాల్లో విసిరేసినారు. అందువల్ల ఇంత పెద్ద పోరాటాలు జరిగినాయి. రాజకీయ నాయకులు అంటే చీట్టు అని ఉమ్మేస్తున్నారు. అటువంటి దుస్థితి వచ్చింది. అందుకని చిదంబరం కూడా మూసినది మురికాల్లో మొహం కడుక్కోవాలి, కేసీఆర్ కూడా మూసినది మురికాల్లో దుంకి చావాలి. అంత దొంగ పనులు. ఇంతమంది ఎందుకు చచ్చిపోయినారు? 4000 మంది చచ్చిపోయినారు ప్రకటన తర్వాత నేను క్షమాభిక్ష కోరుతున్నాను అంటున్నాడు. క్షమాభిక్ష ఎట్లా ఇస్తావు? 4000 మంది చచ్చిపోతే నువ్వు కూడా బాధ్యునివే కదా, కేసీఆరే కాదు నువ్వు కూడా బాధ్యునివే. అందుకని నీకు కూడా శిక్షలు పడాలి. అందుకనే తెలంగాణ పోరాటంలో జరిగిన వాటి అన్నిటి కోసము ఒక విచారణ సంఘాన్ని వేయాలి, ఒక కోర్టు, ప్రత్యేక కోర్టు వేయాలి. ఎవరు దీనికి బాధ్యులు? ఇప్పుడు జర్మనీలో నాజీలు అనేక దురాగతాలు చేసినారు. వాళ్ళన్నింటిని విచారించడానికి న్యూరంబర్గ్ ట్రయల్స్ అని పెట్టినారు. న్యూరంబర్గ్ విచారణ. న్యూరంబర్గ్లో అందరిని, నాజీలందరినీ, దురాగతాలు చేసిన వాళ్ళని, జ్యూస్ని చంపిన వాళ్ళని, కమ్యూనిస్టులను చంపిన వాళ్ళని, యూదులను హత్య చేసిన వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేసినారు. సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్ష, వర్ణ వివక్ష, నల్లరంగు వాళ్ళని ద్వేషించి చంపితే దాని మీద నెల్సన్ మండేలా ఆయన ఏం చేసినాడు? అధికారంలోకి వచ్చినాక ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేసి అందరికి శిక్షలు వేసినాడు. తెల్లతోళ్ళకు వీళ్ళని చేసిన. అటువంటిది జరిగిందా తెలంగాణలో? ఇప్పటిదాకా జరగలేదు. న్యూరంబర్గ్ ట్రయల్ జరగలేదు, ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేయలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు. రజాకారులందరూ నిజాం మీద వేయాలి కదా, నిజాం తీసుకుపోయి రాజ్భవన్లో పెట్టినారు కదా 1956 వరకు. ఇదే సర్దార్ పటేలు, ఇదే నెహ్రూ. బుద్ధుంది వాళ్ళకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అటువంటి దొంగ పనులే చేస్తున్నారు. చరిత్రలన్నీ ఇవే కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సరే వేరే విషయం, ఎమర్జెన్సీలో కూడా చాలా దురాగతాలు చేసినారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మొత్తం చెత్త కుప్ప చరిత్ర, నేరాల చరిత్రనే ఉన్నది. ఈ నేరం కూడా చిదంబరం క్షమాపణ చెప్పాలి. పాక్కుంటూ దేక్కుంటూ వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం మీద ముక్కు నేలకు రాయాలి. తన ఎమకాలు చెప్తూ తనను తాను 100 సార్లు కొట్టుకోవాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. తెలంగాణ నాయకుల కన్నా కూడా ఆ రోజున్న సీమాంధ్ర నాయకుల, కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి మాటకే విలువ ఎక్కువ ఉంది, వారి మాటకే కట్టుబడి నడిచే పరిస్థితులు అధిష్టానం దగ్గర. అయినప్పటికీ కూడా
ఆ రోజున చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ కానివ్వండి, ఇతరులు కానివ్వండి, తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రం, ప్రకటన విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. అంటే చాలా జరిగింది. ఆ తర్వాత 1 year 2 years ఆగినారు వాళ్ళు. ఎందుకు ఆగినారు? 2009లో జరిగితే 11 దాకా ఎందుకు రావాలి మీకు? ఎందుకు జరిగిందనంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలంగాణ ప్రజలు ఆగకుండా పోరాటం చేసినారు. 4,000 మంది చచ్చిపోయినారు. అవును, ఆత్మహత్యలైనాయి, హత్యలైనాయి, పొడి చంపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినాయి కదా 5-6 హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఇక్కడ నుంచి కాల్చుకుంటూ పోయినారు. శ్రీకాంతాచారి, శ్రీపురం యాదయ్య ఎంతమంది చేసినారు. పోలీసులు ఎన్ని దుర్మార్గాలు చేసినారు. వాళ్ళ మీద ఎదిరించినారు కదా పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ నట్టనడం జరిగింది. అది గ్రామాల్లో జరిగింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. మిలియన్ మార్చ్ జరిగింది. ఎంత పెద్ద ఎత్తున జరిగినాయి. జరుగుతుంటే అప్పుడు సోయి వచ్చింది ఢిల్లీ వాళ్ళకు. సోయి వచ్చి అప్పుడు తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అప్పటికే 2007లోనే వాళ్ళు పెద్ద తీర్మానం చేసినారు. 1997లో తీర్మానం చేసినారు. కాకినాడలో, ఆంధ్రాలో కూడా సపోర్ట్ చేసినారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని బీజేపీ వాళ్ళు తీర్మానం చేసినారు. కాకినాడలో ఆంధ్ర బీజేపీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసినారు. చేస్తే ఆ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా సుష్మా స్వరాజ్ గ్రామం తిరిగింది. మధుప్రియ అనే చిన్నమ్మాయిని పట్టుకొని తిరిగి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టింది. బిల్లు వాపస్ తీసుకుంటారేమో, బిల్లు తయారైందని చెప్పినారు. చెప్పినాక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, తెలంగాణ ఆంధ్రను సపరేట్ చేయాలి, అది చేస్తున్నారని చెప్తే అది వెనక్కు తీసుకుంటారని సుష్మా స్వరాజ్ భయం అయింది. ఎందుకంటే చిదంబరం 14 రోజులు వాపస్ తీసుకున్నారు కదా. December 9th ప్రకటించినాడు 2009లో. December 23 నాడు వెనక్కి తీసుకున్నాడు. ఆపేసినాడు, దాన్ని ఆపేసినాడు, స్తంభించి పెట్టినాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లనే జరుగుతుందని సుష్మా స్వరాజ్ అలిగి పెద్ద యుద్ధం చేసింది. చేస్తే సోనియా గాంధీ పిలిచి దండం పెట్టి లేదు పెడుతున్నాను, లేదు నువ్వు ఆంధ్ర వాళ్ళ వాళ్ళ ఆంధ్ర స్వార్థ శక్తుల వాళ్ళ మాటలను వింటున్నావు, వాళ్ళ ఒత్తిడికి తలొగ్గుతున్నావు అని బెదిరించింది. లేదని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, లేదమ్మా నేను తప్పకుండా రేపు పొద్దున పెడుతున్నానని చెప్పి ఆమె హామీ ఇచ్చింది. తర్వాత పెట్టింది ఆమె. సో ఈ పెట్టింది ఆమె సోనియా గాంధీ మాట ఇచ్చింది. అంతకంటే ముందే మేము తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ చేస్తామని చెప్పి. సో తెలంగాణ కావాలని చెప్పి మేనిఫెస్టో పెట్టింది. దానికోసమని కమిషన్ వేసింది. ఇవన్నీ చేసింది. వాగ్దానం అమలు చేయాలి కదా, మేనిఫెస్టో అమలు చేయాలి కదా. లేకపోతే ఎలక్షన్ కమిషన్ అడగాలి. ఎలక్షన్ కమిషన్ అడగదు, దాని కూరలు లేవు, పనులు లేవు. కానీ గట్టిగా అడుగుతారు, జనమంతా అడుగుతున్నారు, నీ మేనిఫెస్టో ఏమైంది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ముద్దాయం చేసి బోర్డులో పెట్టినారు. అందుకని ఆమె బిల్లు పెట్టాల్సి వచ్చింది. బిల్లు పెట్టింది. బీజేపీ కూడా గొప్ప పాత్రనే, బీజేపీ సపోర్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు కూడా తటస్థుడు అయిపోయినాడు. ఏం చేయలేదు, వ్యతిరేకించడానికి అంటే 2 కళ్ళు, తెలంగాణ ఒక కళ్ళు, ఆంధ్ర ఒక కళ్ళు, 2 తెలుగుదేశం పార్టీ కదా, 2 తెలియే కదా అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత పోరాటం చేసినాడు, పెద్ద యుద్ధం చేసినాడు అసెంబ్లీ పార్లమెంట్లో. అక్కడ ఉన్నాడు కదా, రాజశేఖర రెడ్డి అడ్డుకో చూసినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకో చూసినాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ పార్టీ ఏ పార్టీలో దొంగవాడు, చదువులేదు, సంధిలేదు, నిజాం కాలేజ్ పనికిరానుడు వాడు. తర్వాత ఇక్కడేమైంది? అదే అయితే అన్ని పార్టీలు అట్టు చేస్తే చివరికి సోనియా గాంధీ దిగి రావాల్సి వచ్చింది, గట్టిగా నిల్చోవాల్సి వచ్చింది. కానీ బిల్లు పెట్టినప్పుడు ఏమైంది? పార్లమెంట్లో బిల్లు పెడితే ఎన్ని దొంగ పనులు చేసినారో. వేణుగోపాల్ రెడ్డి అనేవాడు దొంగవాడు, పనికిరాని యుద్ధం చేసినాడు. లగడపాటి స్ప్రే తీసుకొచ్చినాడు లోపలికి. స్ప్రే ఎట్లా తీసుకొస్తాడు వాడు? వాడిని పొన్నం ప్రభాకరు, అంజన్ కుమార్ యాదవ్ తన్నారు, కొట్టారు. వాడు అందరు కొడుతుంటే, స్ప్రే జల్లుతుంటే, కరపొడి జల్లుతుంటే, గ్యాస్ తీసుకొస్తే సంచలనం అట్లా తీసుకురావచ్చా? మరి ఏం చేసింది పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది? ఏం చేసినారు? ఆపాలి కదా, ఆపలేదు కదా. ఇష్టం వచ్చిన దేవచ్చా నువ్వు? ఎక్కడ నీకు ఏం సమస్య ఉంది లోపల? జనాన్ని బెదిరించడానికి లగడపాటి, ఎందుకంటే భూములని కబ్జాలు పెట్టింది కదా వాడు. అందుకని లగడపాటి అంటే లగడం చేస్తాడు. తలపించింది పార్లమెంట్లో. పార్లమెంట్ అంటే చేయొచ్చు ఎప్పుడన్నా? మరి ఏమైంది చివరికి? ఆ రోజు మీరా కుమార్ జైపాల్ రెడ్డి మీరా కుమార్ మాట్లాడినారు. జైపాల్ రెడ్డి ఏం చెప్పినాడంటే, ఇదంతా చిల్లరైంది అసెంబ్లీ, పార్లమెంట్లో ఎప్పుడు ఇటువంటి గొడవ జరగలేదు. స్ప్రే ఎప్పుడైనా తెచ్చినారా? పార్లమెంట్ ఇజ్జత్ పోయింది, పరువు పోయింది, బజార్లో పడ్డది పార్లమెంటు. ఇంత దరిద్రులు ఉంటారా ఈ పార్లమెంట్లో అన్నట్టుగా జనం చీచి తూతు అని అసహించుకునే స్థితి వస్తే అప్పుడు అది బయటకు రావద్దని చెప్పి మీరా కుమార్, ఆమె స్పీకర్ మీరా కుమార్, ఆమె కరెంటు తీసేసి ఇది బయట చూపించకండి అని చెప్పింది. దూరదర్శన్లో రాలేదు. అందుకని అంత చిల్లర వ్యవహారం జరిగింది. కానీ బిల్లు పాస్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండింటి మద్దతు ఉంది కదా, పాస్ అయింది. ఈ చిల్లరగాలు వీళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? వాళ్ళతో ఏం కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు ఎంత చిల్లర వ్యవహరించిండు. అందుకే డోర్లు క్లోజ్ చేసి, లైవ్లు ఆఫ్ చేసేసి, అసలు ప్రపంచానికి తెలియకుండా. ఎందుకంటే ఇంత చిల్లరగాలు ఉన్నారు అసెంబ్లీలో అని చెప్పి పార్లమెంట్లో చెప్తారు కదా. నిజమే, చిల్లరగాలే కదా. ధర్మల్ నాగిరెడ్డి చెప్పినట్టు అసెంబ్లీ ఒక బాతా కానీ క్లబ్, పార్లమెంట్ ఒక పందుల దొడ్డి అన్నాడు. ఆ పందుల దొడ్డిని చూడాలన్నా? అసహ్యంగా ఉంటాయి కదా. పార్లమెంట్ కానీ విలువ ఉంటుందా? ఎంపీలు తిడితేనేమో అది ప్రివిలేజ్ కిందకు వస్తా.
నీ సభా హక్కులకు ఉల్లంఘన జరిగినట్ట మరి నువ్వు ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తావా? వాళ్ళకి శిక్షలు వేసారా? లగడపాటికి శిక్ష చేయాలి కదా, వేణుగోపాల్ రెడ్డికి శిక్ష చేయాలి కదా, ఎందుకు వేయలేదు వాళ్ళకు? పార్లమెంట్ డిబార్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు వాళ్ళకు? చేసింది వాళ్ళే కదా, అందరు చూసింది కదా, ప్రపంచం అంతా చూసింది కదా. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆంధ్రాలో పార్టీ భూస్థాపితం అవటం ఖాయమని ఆవిడకి ముందే తెలుసు. ఆంధ్రలో ఎట్లయినా అయిపోతుంది. తెలంగాణలో రోజు యుద్ధం జరుగుతుంటే ఇది అక్కడ ఆంధ్రలో యుద్ధం జరిగిందా? తెలంగాణ ఏకండి అని యుద్ధం చేసిండా? ఏం చేయలేదు కదా. అక్కడ పోరాటాలు జరిగినాయా? ఆత్మహత్యలు జరిగినాయా? హత్యలు జరిగినాయా? మిలియన్ మార్చ్ అయిందా? రోడ్లు ఆగిపోయినాయా? ఇక్కడ కాలే కదా, ఇక్కడ అయింది కదా. అయిన చోటు చేస్తారా? ఆంధ్రలో చేస్తారా? ఆంధ్రలో ఎట్లా ఓడిపోతుంది అందరూ తెలుసు. వాళ్ళకేం తరకాయ లేదు కదా. వాళ్ళు దొంగలకు చదువులు ఎందుకు మోస్తున్నారా మీరు? మామూలు జనానికి ఎందుకు రెచ్చగొడుతున్నారు? పత్రికలు మీడియాలన్నీ ఒకరియే కదా, మొత్తం మీడియా అంతా ఆంధ్ర వాళ్ళదే కదా. తెలంగాణ వాళ్ళది ఏమైనా ఉందా? లేదు కదా. మీడియా పేపర్లు కావచ్చు, దినపత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, అన్నీ వాళ్ళే. ఎట్లుంటుంది మరి? వాళ్ళు రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ఇవేమీ లేకపోయినా, ఇవన్నీ తెలంగాణకి వ్యతిరేకం ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు రోజు కంటి ముందు కనిపిస్తుంది కదా. చదువులేనుక తెలివి ఉంటుంది కదా, చదువుకున్న దొంగలకి ఏం తెలివి ఉంటుంది? వాళ్ళు బాడా కావలేరు, తిని బతికి కిరాయి. బాడా అంటే కిరాయి, బాడుగా తిని బతికేటోళ్ళు కదా వెధవులు. వాళ్ళకేం తెలుస్తుంది? చదువుకున్నంతా అట్లే తయారయ్యారు. జనమంతా చూస్తున్నారు. చాలా జ్ఞానం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది. వాళ్ళు పోరాటాలు చేసినారు. చిదంబరం ప్రకటన తర్వాత అక్కడి నాయకులు, మేధావులు కానీ ఎవరైనా సరే వ్యతిరేకించినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న ప్రజల నుంచి మాత్రం, అది ఆ సీమాంధ్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, సీమాంధ్ర ప్రజలకు కూడా ఒకానొక దశలో తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు? సీమాంధ్ర ప్రజలు సపోర్ట్ చేసినారు. ఎందుకంటే తెలంగాణ మరిదశ మొదలైనప్పుడు ఆంధ్ర నుంచి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. ఒకరు చెరుకూరు వచ్చినాడు, వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసినారు. ఆజాద్ వచ్చినాడు, అందరూ మద్దతు ఇచ్చినారు. మొట్టమొదటి వాళ్ళే మొదలుపెట్టినారు. ఎందుకంటే పరిశ్రమలన్నీ మూసేస్తుంటే, డీఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటే, కార్మికులు ఆహాకారాలు చేస్తుంటే, ఆకలి చావులు అవుతుంటే, వాళ్ళ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మనం కార్మికుల నిట్టూర్పులను పెద్దగా వినిపించాలి, బాధితుల నిట్టూర్పులను వినిపించాలి, వాళ్ళ బాధలను చూపించాలి అని చెప్పి వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం మొదలుపెట్టిందే ఆంధ్ర మావోయిస్ట్ పార్టీ. ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే మొదలుపెట్టినారు. దాంట్లో బెల్లెలతో అదే పార్టీ, గద్దర్ అదే పార్టీ, వాళ్ళందరూ పాల్గొన్నారు. మొట్టమొదటి చేసిందే వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుండి వచ్చిన మొట్టమొదటి నుంచి. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే కమ్మవారు కూడా సపోర్ట్ చేసినారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా చేసినారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో కానీ మలిదశ ఉద్యమంలో కానీ ఆంధ్ర గోబ్యాక్ అన్నారు కానీ ఒక్క ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేయలేదు. ఆంధ్ర వాళ్ళ షాపులు ఉన్నాయి, షాపుల మీద రాయి కూడా విసిరేయలేదు, పేడ విసిరేయలేదు, వాళ్ళని డౌన్ అనలేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళు బతకడానికి వచ్చినారు. వాళ్ళు కోమట్లు, వాళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ కమ్మాలు వీళ్ళ దగ్గర ఏముంది, ఉండనియండి అని కమ్మాల గురించి కూడా మంచిగానే చెప్పినారు. కమ్మాల గురించి ఏం చెప్పినారు? కమ్మవాళ్ళు జాగ్రత్త వ్యవసాయం చేస్తారండి అని ఒక సామెత. ఏంటంటే కమ్మవారి చేను మీద కాకి కూడా వాళ్ళదు, అంత జాగ్రత్త వ్యవసాయం చేస్తారు. కమ్మవారిని చూసి భూమి అదురుతుంది. ఎందుకంటే అంత దున్నుతారు, అట్లా దున్ని పండిస్తారు. వాళ్ళు కష్టపడతారు కదా పాపం, వాళ్ళని ఎందుకు అనాలి మనం? చంద్రబాబు నాయుడు కమ్మ అయ్యిండొచ్చును, కానీ పేద కమ్మని పట్టించుకోడు కదా. అందుకని చంద్రబాబు నాయుడు విమర్శిద్దాం కానీ పేదోడిని ఏమనొద్దు అని కమ్మని కానీ రెడ్డిని కానీ ఎవరిని ఏమనలేదు, రాయేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఒక్కరి మీద కూడా దాడి జరగలేదు. ఇవన్నీ ఆంధ్ర వాళ్ళే చెప్పేవాళ్ళు. మా మీద ఒక్కరి మీద దాడి జరిగిందా, మమ్మల్ని ఏమైనా కొట్టారా, ఏడిపించారా, తిట్టారా, ఏమనలేదు. వాళ్ళు పరిపాలకుల్ని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటున్నారు, రాజశేఖర రెడ్డిని అంటున్నారు, జగన్ అంటున్నారు. వాళ్ళు కదా దుర్మార్గులు, వాళ్ళ దుర్మార్గాలనే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మనం దాన్ని అనొద్దు అని చాలామంది మద్దతు ఇచ్చినారు దానికి. తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినారు. జూబిలీహిల్స్లో కమ్మవారు మద్దతు ఇచ్చినారు దానికి. చంద్రబాబు నాయుడు ఉండగా కూడా వాళ్ళు మద్దతు ఇచ్చినారు. అందుకని ఏంటంటే అక్కడ ప్రజలు, మామూలు ప్రజలందరూ కిందంతా కలిసే ఉన్నారు. పైన దొంగలు ఉంటారు, పైన కూడా దొంగలు కొట్టాడుకుండా నటిస్తారు. సాయంత్రం అందరు కలిసే మందే కొడతారు. కింద వాళ్ళేమో ఓపెన్గా కలిసి ఉంటారు, పైన వాళ్ళేమో రహస్యంగా కలిసి ఉంటారు. ఒకనొక దశలో ప్రజలు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు హలో అనే బదులు జై తెలంగాణ అనే పరిస్థితి సో ఇప్పటికీ ఉంది జై తెలంగాణ. ఎందుకంటే ఒక నినాదంగా తెలంగాణ జై హో, అది జయం సాధించాలి, జై అంటే జై హో అని జయం సాధించాలి అనేది నినాదంగా ఉండేది. జై భారత్ పోయి జై హింద్ పోయి అయింది. తర్వాత జై తెలంగాణ, జై హింద్ అని రెండు అనేవాళ్ళు. ఆ జై అనేది ఎందుకైందంటే రోజు చచ్చిపోతుంటే, రోజు నష్టపోతుంటే, ఆకలి చావులు అవుతుంటే, నదులన్నీ తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. అక్కడేమో నీళ్లు వరదలు వచ్చి ఈ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టక ఆంధ్రలో కడితే నది మీద 80% గోదావరి తెలంగాణలో బారుతుంటే తెలంగాణలో ప్రాజెక్టులు ఉంటాయి. ఇంకా పోచంపల్లి పూర్తి కాలేదు కదా, మన
ఇదేం పూర్తే కాలేదు. అప్పుడు ఏమైపోతుంది, జనానికి చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అది దాంతో వ్యతిరేకత వస్తుంది జనంలో. సో అయితే ప్రాజెక్టులు కట్టడం మంచిదని నేను అంటలేను. ప్రాజెక్టులు అవసరం లేదు. తెలంగాణలో చెరువులు కుంటలు, రాయలసీమలో తెలంగాణలో చెరువులు కుంటలు ఉంటాయి, అవి బాగు చేస్తే చాలు. అవన్నీ నాశనం చేసినారు. ఒక పద్ధతి ప్రకారము తాటి చెట్లన్నీ కూల్చేసినారు. తాటి చెట్లు, ఇది చెట్లు, ఎందుకంటే కళ్ళు తాగాలి. కళ్ళు తాగితే వానికి ఆదాయం రాదు. చంద్రబాబు నాయుడు కంపెనీలు పెట్టినాడు కదా, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాడు. షావాలెస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డో, ఇవన్నిటికీ ఆదాయం రాదు కాబట్టి చెట్లు, తాటి చెట్లు, ఇది చెట్లు కొట్టేసినాడు. సో గౌడ్స్ అందరూ లేచి కూర్చున్నారు. కురుమోళ్ళు గొల్లోళ్ళు ఇబ్బంది పడేటట్టు వాళ్ళ మొత్తం తుమ్మ చెట్లన్నీ కొట్టేసినాడు. వ్యవసాయం చేసుకునే అడవిలో గ్రేజింగ్ రైట్స్, ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ కూడా తీసేసినాడు. సో ఎవరు ముందున్నది, కురుమోళ్ళు, గొల్లోళ్ళు, లంబడోళ్ళు, తర్వాత ఆదివాసులందరూ బతకనేయట్లేదు అడవిలో. అప్పుడు చేయట్లేదు, ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయట్లేదు. తెలంగాణ వచ్చినా కూడా కావట్లేదు, వేరే విషయం. కాబట్టి ఆదివాసులు, దళితులు అందరూ ఒక్కసారి లేచి కూర్చున్నారు. లేచి కూర్చొని బీసీలు అందరూ లేచి కూర్చొని పోరాటం చేసినారు. వాళ్ళ ఆర్థిక సమస్యలే పోరాటానికి పురికొల్పినాయి. ఆర్థిక సమస్య కనుక లేకుండా ఉంటే వాళ్ళు ఇంత పెద్ద పోరాటం జరిగేది కాదు. వాళ్ళకేం కావాలి, వాళ్ళకి తెలుసు మనం 5 ఏళ్ళు ఉంటాం, ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా 5 ఏళ్ళే. అది పాట ఉంది కదా సినిమా, ఎమ్మెల్యే సినిమాలో, ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నాకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని గాను, ఒకసారి మంత్రి అయితే మళ్ళీ మంత్రిని గాను, జనం చీచీ తూ అని అసహించుకుంటారు. అందుకని ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం అని చెప్పి దొంగ పనులన్నీ చేసినారు. చేసినందువల్ల జనం తిరుగుబాటు చేసినారు. అంతే తప్ప ప్రజల మధ్యన ఏ సమస్యలు లేవు, ఏ తగాదాలు లేవు. ప్రజలంతా మామూలు ప్రజలందరూ, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్లో కలిసే ఉన్నారు. అయితే అదే కాదు, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎందుకు, ఎంతమంది తమిళియన్స్ ఉన్నారు. సికింద్రాబాద్ నిండా తమిళియన్స్. దేర్ ఆర్ మోర్ తమిళియన్స్ ఇన్ సికింద్రాబాద్ దాని హోల్ ఆఫ్ తమిళనాడు అంటారు. అంత సంఖ్యలో ఉన్నారు. మార్వాడీలు ఎంతమంది ఉన్నారు, 500-600 ఏళ్ళ నుంచి ఉన్నారు. గుజరాతీస్ ఎంతమంది ఉన్నారు, కార్వా అంతా గుజరాతీలది కదా, అది 1000 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ. సో అన్ని ప్రాంతం, పఠాన్లు ముస్లింలు ఉన్నారు కదా, ముస్లింలను కొట్టారా, పఠాన్లను కొట్టినారా, రోహిల్లను కొట్టినారా, ఎవరైనా కొట్టినా, ముస్లింల మీద కూడా దాడులు లేవు. మామూలుగా దాడులు జరగవు. కమ్యూనల్ రైట్స్ అంటే ఎవరో తయారు చేసినాయి, అవన్నీ కృత్రిమంగా చేసినాయి తప్ప ప్రజల మధ్యన వాళ్ళ మీదనే పంచాయతీ లేనప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది. వీళ్ళు వాళ్ళు తెలియదు కదా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళిపోయిన వాళ్ళే కదా. కృష్ణానదికి అటుపక్క ఇటుపక్క, గోదావరికి అటుపక్క ఇటుపక్క, అన్ని వలసలు, పెళ్ళిళ్ళు, ఇంటర్ మ్యారేజెస్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళ మీద ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. సో వాళ్ళ బయట వాళ్ళ మీదే లేనప్పుడు, నాన్ తెలుగు మధ్యన లేనప్పుడు, ముస్లింలతో పంచాయతీ లేనప్పుడు వీళ్ళతో ఎందుకు ఉంటుంది. ప్రజలందరూ సఖ్యతతో ఉన్నారు. రాజకీయ నాయకులే స్పర్ధలు సృష్టిస్తున్నారు, వాళ్ళే అల్లకల్లను సృష్టించి అల్లర్లు సృష్టిస్తున్నారు. ఒక్క మాటలో డిసెంబర్ 9 అని చెప్పాలంటే ఈనాటి తరానికి, ఈనాటి విద్యార్థులకు మీరేం చెప్తారు? డిసెంబర్ 9 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎందుకంటే డిసెంబర్ 9 ఆ రోజు ప్రకటన చేసినందువల్లనే విద్యార్థులు లేచి కూర్చున్నారు. అది మళ్ళీ దాన్ని వాపస్ తీసుకోలేదు, కానీ దాన్ని స్తంభింపజేసినారు. స్తంభింపజేస్తే మళ్ళీ రెచ్చిపోయినారు జనం. మీరు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, మాటలు మీ ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకుంటున్నారు, దాన్ని మీరు అమలు చేసి తీరాలని మళ్ళీ పెద్ద పోరాటాలు జరిగినాయి. 23 అంటే 14 రోజుల్లోనే, 9 నాడు ప్రకటన చేసి చిదంబరం, 23 నాడు ఆపేసినాడు అంతే, వెనక్కి తీసుకోలేదు. సో దాన్ని అమలు చేయండి అని పెద్ద పోరాటాలు జరిగినాయి. దానివల్లనే తెలంగాణ సాధ్యమైంది. బిల్లు పార్లమెంట్లో పెట్టినారు, బిల్లు పాస్ అయింది. బిల్లు పెద్ద ఎత్తున ఆ రోజు పార్లమెంట్లో ఎంపీలకు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే ప్రజలంతా మేము అనుకున్నారనేది వచ్చింది. మిలియన్ మార్చ్ జరిగితే కేశవరావు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన వెళ్తే పాపం మద్దతు ఇవ్వడానికే పోయినాడు కేశవరావు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన పొత్తు కుదిర్చింది కేశవరావు, డి శ్రీనివాసు, మేము కూడా వెళ్ళినాం అక్కడికి. అందరిని సోనియా గాంధీని కలిసినాం, మేమంతా వెళ్ళి పౌర సమాజం అంతా వెళ్ళి కేశవరావు జాదవ్ గారు చెప్తారు, అందరం వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినాం ఢిల్లీలో. నరేంద్ర కూడా వచ్చినాడు పాపం, ఏమాట కామాట. సో అవన్నీ మనసులో ఉన్నందువల్ల కేశవరావు అక్కడికి వెళ్తే కేశవరావు గో బ్యాక్ అన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రావద్దు అనేది ఉండింది జనం అక్కడ. టీఆర్ఎస్ వాళ్ళు అయితే అసలే రాలేదు. విగ్రహాన్ని పడగొడుతున్నప్పుడు కూడా అందులో మళ్ళీ ఆంధ్రాలో మంచి వాళ్ళు ఏమిటో విగ్రహాలు పడగొట్టలేదు. శ్రీశ్రీ విగ్రహాలు, మొల్లమ్మ విగ్రహాలు అసలు ముట్టుకోనే లేదు, దండం కూడా పెట్టినారు. శ్రీశ్రీ విగ్రహాన్ని కూడా దండం పెట్టినారు. దొంగలే పడగొట్టినారు. ఆంధ్రాలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ విగ్రహాలు జోలికి కూడా పోలేదు. అందుకని ప్రజలకు విచక్షణ ఉంది, ఏది మంచిది ఏది చెడుదని ఉంది. వాళ్ళకు మాస్ అప్సర్జ్ ఉండొచ్చును, ఒక్కసారి పెద్ద ఎత్తున లేచి ఉండొచ్చును, కానీ అంత పెద్ద ఎత్తున లేచిన వాళ్ళకు కూడా విచక్షణ ఉంది, వివేకం ఉంది, వివేచన, ఇది మంచి చెడు, వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అన్నది. ఆంధ్ర వాళ్ళందరినీ గుడ్డిగా ద్వేషించలేదు. కొందరు మంచి గౌరవించిన వాళ్ళు, మామూలు ప్రజలందరూ ఆదరించినారు, దొంగల్ని మాత్రమే చీత్కరించినారు. ఓకే, చాలా సంతోషం సార్.